వస్తున్న ప్రియ వెల్కమ్ టు లక్కీ న్యూస్. రూరల్ నియోజకవర్గంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ కొరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అందుబాటులో ఉంటా ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తాని స్వచ్ఛత మన బాధ్యత కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం సుదీర్ఘ కాలంలో అపరిష్కృతంగా ఉన్న పారిశుద్ధ్య పనుల కారణంగా ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా స్వచ్ఛత మన బాధ్యత ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం సమన్వయకర్త చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఈరోజు మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పిడింగొయ్య పంచాయతీలో పరిధిలోని స్వచ్ఛత మన బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గ్రామీణ ప్రజల ఆరోగ్య దృష్ట్యా పరిసరాలు పరిశుభ్రతే లక్ష్యంగా ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ అమలు చేస్తున్నామన్నారు. సచివాలయం 1 కన్వీనర్ తీగిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు సక్రమంగా దళారీతనం లేకుండా ప్రజలకు నేరుగా అందించడంలో సచివాలయ వ్యవస్థ మెరుగుపడిందని అన్నారు. కార్యక్రమంలో ఎంబీడీఓ శ్రీనివాస్, స్థానిక నాయకులు చీర వీర్రాజు, పడాల వీరరాఘవారెడ్డి, హుకుంపేట పిఎస్సిఎస్ తదితరులు పాల్గొన్నారు. 150 మంది ఈ క్యామ్లెట్ వచ్చేది అర్థమైందా? 150 మంది ట్రైన్లు కిందకి కంప్లైంట్ బదులు విడింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో స్వచ్ఛత మన బాధ్యత అంటే సుదీర్ఘకాలంగా ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రధానంగా నేను గమనించినటువంటిది పారిశుధ్యం. కారణం ఏంటంటే ఈ ఎన్నికలు జరగలేనటువంటి పంచాయతీలు, ఇటువంటి అంశాలు ఉన్నాయి. ఇది ఒక డ్రైవ్గా చేసుకుని ప్రతి గ్రామంలోనూ స్వచ్ఛత మన బాధ్యత అనేటువంటి ప్రజా సహకారము, తర్వాత అధికారులు, మూడవది ప్రభుత్వం, మూడు కలిసి స్వచ్ఛత మన బాధ్యత కార్యక్రమాన్ని తీసుకోవడం. దానిలో భాగంగా ఈరోజు ఈ పంచాయతీకి రావడం, తర్వాత పిడింగోయ్ పంచాయతీ, యాక్చువల్గా ఈ పంచాయతీలో మధ్యలో ఆపారు కనుక పిడింగోయ్ పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఒకటే ప్రధానంగా ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మనం సిద్ధం సభ చూసాం రాయలసీమ ప్రాంతంలో. అంటే ప్రజా చైతన్యానికి ఆయన ఏ విధంగా ప్రజల్ని సిద్ధం చేశారు. పేదరికంలో ఉన్నవాడు పడుతున్న అగచాట్లు, కష్టాలు సుమారు 7 దశాబ్దాలు ఇది తీరదనుకున్నటువంటి ప్రజలకి తీరుది అనేటువంటిది చేసి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని నిన్న సిద్ధం సభ ద్వారా నిరూపితమైంది. అలాగే రాజమండ్రి రూరల్లో 3 పర్యాయాలు ఓటమి చెందినటువంటి 2 పర్యాయాలు 14-19లో ఓటమి చెందిన కారణం చేత ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ని అన్నింటిని ఫుల్ఫిల్ చేయడానికి నన్ను ఇన్ఛార్జ్గా నియమించినప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా వర్క్ చేస్తూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఇక్కడ ప్రజలకు మంచి జరుగుతుంది అనేటువంటి వాస్తవ విషయం కూడా వారు తెలుసుకున్నారు. గెలవక ఏం నష్టపోయారో చూశారు. రేపు గెలిపించడానికి వారు చేసే ప్రయత్నానికి నా వంతు సహకారాన్ని అందిస్తాను. మంచిదే కదా, దానికోసమే కదా నేను చేసేది. పారిశుద్ధ్యం మెరుగుపడుతుంది, ప్రజా అవసరాలు తీరుతాయి. 24/7 నేను అవైలబిలిటీగా ఉంటాను. వాళ్ళ అవసరాలు ఏంటో గుర్తిస్తున్నాము. అలాగే ఇళ్ల పట్టాల సమస్య ఉంది, దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇళ్ల పట్టాలు అడ్డుకున్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు. తెలుగుదేశం పార్టీ నాయకులే కోర్టులో వేసి ఈ ప్రజలకు మంచి జరగకూడదనేటువంటిది వాళ్ళ భావజాలం. చంద్రబాబు నాయుడు గారు నుంచి తెలుగుదేశం కార్యకర్త వరకు కూడా ప్రజలు వాళ్ళ మీద ఆధారపడాలని మా భావజాలం అది కాదు. ప్రజలు స్వేచ్ఛగా బ్రతకాలని, ప్రభుత్వం నుంచి సహాయం వారికి నేరుగా అందాలనేది మా భావజాలం, జగన్మోహన్ రెడ్డి గారి భావజాలం. ఈ 2 భావజాలాలు అర్థం చేసుకోవడానికి ప్రజలు కొంత టైం పట్టింది. 14-19లో ఓటమి చెందిన తర్వాత ఎంత నష్టపోయామనేది తెలుస్తుంది. అన్ని చోట్ల ఇళ్ల పట్టాలు వచ్చి ఇక్కడ రాకపోవడం. నా పేరు తీగిరెడ్డి శ్రీనివాస్, పిడింగోయ్ సచివాలయం కన్వీనర్ 1 సచివాలయం కన్వీనర్ 1.
ఈరోజు పిడింగూరు పంచాయతీ సచివాలయం 1కి మన రూరల్ కోఆర్డినేటర్ అయిన చెల్లుబోని వేణు గారు, బీసీ శాఖ మినిస్టర్ గారు ఇచ్చేస్తున్నారు. ఆయనకి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ పిడింగూరు పంచాయతీ అభివృద్ధికి కొంచెం ఆయన దృష్టి పెట్టి కొంచెం అభివృద్ధి చేస్తారని మరి కోరుకుంటున్నాం. అలాగే మరి ముఖ్యంగా జగన్ గారిని సీఎం చేయాలి. అలాగే రూరల్ నుంచి చెల్లుబోని వేణు గారిని ఎమ్మెల్యే చేసి మళ్ళీ బీసీ శాఖ మినిస్టర్గా ఎన్నుకోవడానికి రెడీగా ఉన్నాం మేము అందరం కూడా. కంటిన్యూ చేశాను. అలాగే పిడింగూరు పంచాయతీ మరి ప్రతి డ్రైనేజీ, రోడ్లు కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి వేణుగారి దృష్టికి ఇప్పుడు మేము తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం. తీసుకెళ్ళి ఈ ప్రతి పని కూడా వేణుగారి దృష్టి సాధించి ఈ 2-3 నెలల్లో కొంచెం మాకు ఈ వర్క్ చేస్తే మరి అధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, అలాగే మరి రాబోయే ఎన్నికల్లో 2024లో మొన్న 2019లో 151 సీట్ వచ్చినాయి. అలాగే ఇప్పుడు జగన్ గారు 175 అంటున్నారు. అది ఖచ్చితంగా జరగవలసిన పని. ఎందుకంటే అది ఎందుకంటున్నానంటే మాట, ప్రతి ఇంటికి, ప్రతి గడపకి కూడా ప్రతి సంక్షేమ పథకాలు అందినాయి. వాహనమిత్ర అని, అలాగే ఆసరా అని, అమ్మ ఒడి అని బోడు అన్ని పథకాలు పొందున్నారు. ప్రతి ఒక్కరు కూడా జగన్ గారి వైపే చూస్తున్నారు. జగన్ గారు అలాగే మన రూరల్ నుంచి కూడా మన చెల్లుబోని వేణు గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటాం. నమస్కారం.